శరణం తిరుచరణములే శరణం. ఈ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినమున గురు దర్శనమునకు యాగము చూచుటకు వేచియున్న భక్తులందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ సంతోత్సాహములతో ఆహ్వానిస్తోంది. అమ్మ అనుగ్రహంతో ఈ ఉగాది రోజు మొట్టమొదటిసారిగా తెలుగులో యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరుగుచున్నది. ఈ సందర్భమును ఇచ్చిన అమ్మకు తెలుగువారందరి తరఫున కోటాను కోట్ల నమస్కారములు సమర్పించుకొంచున్నాము. ఇదిగో అమ్మ విచ్చేశారు. వెలుగును ప్రసాదించే అమ్మ నీకు స్వాగతం, సుస్వాగతం. ఎల్లప్పుడూ మా జీవితములో అనుగ్రహమును ప్రసాదించు తల్లి నీకు స్వాగతం. ధర్మమును నేర్పిన అమ్మ నీకు స్వాగతం. ఓం శక్తి పీఠంలోని హుండీలో కానుకలు సమర్పించి సిద్ధుల పీఠంలో ప్రదక్షిణ చేయుటకు ఇదిగో అమ్మ విచ్చేశారు. ఓం శక్తి పీఠంలోని హుండీలో కానుకలను సమర్పించి మనందరికీ ధర్మబోధన చేయుచున్నారు. ఓంకార వెలుగును ఇచ్చి ఓం శక్తి పీఠమునకు ప్రదక్షిణ చేస్తున్నారు. ఓం శక్తి శూలము జ్ఞానమునకు ప్రతీక, వెలుగును విరాజిల్లునట్లు చేస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ భక్తులు అమ్మకు అదిగో ప్రత్యేక పాదపూజ చేసి స్వాగతం పలుకుతున్నారు. ఓం శక్తి పరాశక్తి అమ్మ, ఈ ఉగాది పర్వదినమున మా అందరినీ అనుగ్రహించుటకు వచ్చావా తల్లి? ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించి లోకమంతట్ను కాపాడు శక్తి నీ ఒక్కదానికి మాత్రమే ఉంది తల్లి. మమ్మల్ని అందరినీ కాపాడు తల్లి. పడగను విప్పి ఆడుచున్న ఈ కరోనా వ్యాధిని అరికట్టి అందరికీ మనశ్శాంతిని చేకూర్చు తల్లి. కొలంలో పూసే కలువల పొడుగు ఆ కొలంలోని నీటిపైన ఆధారపడి ఉంటుంది. అట్లాగే నీపై ఉండు గురుభక్తిని అనుసరించి అమ్మ గొప్పతనము చెప్పబడుతుంది అన్న నీ వాక్యమును ఆధారముగా అందరిలోనూ భక్తి పెరగాలని ఈ శుభదినాన మేము మిమ్మల్ని వేడుకొంచున్నాము. చైత్రమాసంలో మొదటి రోజును ఉగాది అని పిలుస్తారు. యుగం అంటే యోగము. మనిషి జీవితము కాలంతోనే ముడిపడి ఉండుటయే యోగం. అలాంటి యోగానికి తొలినాడు కావడం వల్ల ఉగాది అని పేరు వచ్చినది. ఉగం అంటే నక్షత్ర గమనము అని అర్థము. పూర్తి ఏడాదిని ఉగంగాను దాని తొలి దినాన్ని ఉగాదిగాను వ్యవహరిస్తారు. ప్లవ అనగా వివేకము మరియు జ్ఞానము అని అర్థము. ప్రతి సంవత్సరము ఒక అధిపతి అయిన దైవం పాలిస్తుంది. ఈ సంవత్సరమునకు అధిపతి లక్ష్మీ నరసింహస్వామి. ఆదిపరాశక్తి ఈ సంవత్సరము మహమ్మారి అనే దుష్టశక్తిని సంహరించి ప్రజలను కాపాడమని కోరుచున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మ సౌలభ్యముగా మేల్మర్వత్తూరులో దిగివచ్చి తన దివ్య వాక్కు ద్వారా ప్రజల సంక్షేమానికి వారి రక్షణకు ఎన్నో అద్భుతమైన ఔషధములు మనకు చెప్పుట జరిగినది. చిరుధాన్యముల గంజిలో వేపాకు, తులసి, పసుపు, మిరియాలు వేసి తాగమని, పిప్పళ్ళు, సొంటి, మిరియాలు, పుదీనా, కొత్తిమీరతో కషాయం చేసి త్రాగమని చెప్పడం జరిగినది. నీ వాక్కును అనుసరించి ఈ ఔషధములను తప్పకుండా మేము తీసుకుంటామమ్మా. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమంలో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము ముఖ్యంగా కనిపిస్తుంది. ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేస్తారు. జీవితంలో సుఖ సంతోషములు, కష్టసుఖములు సమానంగా స్వీకరించాలని. అంటే 6 రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధలకు, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక రహస్యం ఏమిటంటే ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఈ ఋతువులో ఎన్నో విషజ్వరాలు, ఆటలమ్మ వంటి అంటువ్యాధులు వ్యాపించు సమయము. ఈ సమయాన్ని ఋషులు యమద్రష్టలు సమయము అని అంటారు. బంతి పువ్వులు యాంటీసెప్టిక్గాను, మామిడి ఆకులు యాంటీవైరస్గాను ఉండుటచే వీటిని గుమ్మానికి ఉగాది రోజున కడతారు. అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ఉన్నతమైనది. భగవంతుణ్ణి పొందడానికి అత్యంత యోగ్యమైన వ్యవస్థ కలిగినది. మనుష్యులు ఉపాసన చేసి భగవంతుని పొందడానికి వీలుగా
ఋషులు కాలాన్ని విభజన చేయడం జరిగినది. రోజు, పక్షము, వారము, మాసము, రాత్రి, పగలు, గంట, అరగంట, సంవత్సరము, ఆయనము మొదలగునవి. ఇట్లా ఎన్నో విభాగాలు వచ్చాయి. ఇందులో సంవత్సరము ప్రమాణము. చైత్రమాసంలో వచ్చు శుక్లపక్షం వచ్చు పాడ్యమి తిథి రోజు ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మనము చంద్రమానమును అనుసరిస్తాము. 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరములే వృత్తముగా తిరుగుతుంటుంది. మొట్టమొదట నెల అయిన చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి రోజు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ప్రకృతి దేవతలైన సప్తకన్నికల సన్నిధికి వేంచేశారు. బ్రహ్మ యొక్క అంశము. ఈ తల్లి చదువులను ఇచ్చు తల్లి. మాహేశ్వరి, ఈమె మహేశ్వరుని అంశము. కోపమును పోగొట్టి శాంతమును ప్రసాదించున్నది. కౌమారి, ఈమె కుమారస్వామి అంశము. ఈమె పిల్లల భాగ్యమును ప్రసాదించు తల్లి. నారాయణి, ఈమె విష్ణువు అంశము. సంపదలను చేకూర్చు తల్లి. వారాహి, ఈమె వరాహమూర్తి అంశము. మృగముఖముతోనూ దైవ గుణములతోనూ ఉండును. భక్తులను దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. ఇంద్రాణి, ఈమె ఇంద్రుడి అంశము. మంచి జీవితమును ఇచ్చు తల్లి ఈమె. చాముండి, రుద్రాణి అంశము. సప్తకన్యకల యొక్క శక్తిని ఈమె కలిగి ఉండును. ఆడపిల్ల మొదట చిన్నపిల్లగాను, కన్నెగాను, యుక్త వయస్సులోనూ, తర్వాత భార్యగాను, తర్వాత తల్లిగాను, ఆ తరువాత బామ్మగాను ఉండి చివరికి ఆదిపరాశక్తిగా మారుచున్నది. ఇట్లు జీవితంలో 7 దశలను సూచించడం జరిగినది. అమ్మ ఇప్పుడు తిరుపాదములతో గర్భగుడిలోనికి ప్రవేశించుచున్నారు. ఆదిపరాశక్తి స్వయంభుగా ఆవిర్భవించిన తల్లి, జ్యోతి స్వరూపిణి.
ఇదిగో చూడండి, శతకోటి సూర్యకాంతులతో విరాజిల్లుచున్నది. ద్విహస్తాలతో సాక్షాత్తు మహాలక్ష్మిగా పూల అలంకారంతో కటాక్షిస్తున్నది. ఆ విగ్రహము అలంకారము చూచుటకు 2 కళ్ళు చాలవని అనుటలో సందేహం లేదు. ఈ విగ్రహము అలంకరణ చూచుటకు 2 కళ్ళు చాలవని అనుటలో సందేహం లేదు. ఇప్పుడు అమ్మ పుట్టమండపంలో దర్శనమిస్తున్నారు. ఈ సన్నిధి అందరికీ దైవవాక్కులు చెప్పి జీవితము నడిపిస్తున్న సన్నిధి. కోటానుకోట్ల భక్తులు దుఃఖంతోనూ ఎన్నో సమస్యలతోనూ కష్టములతోనూ వచ్చినప్పుడు అమ్మవారితో ప్రేమపూర్వకంగా నేను ఉన్నాను, బాధపడవద్దు, కన్నీరు కార్చవద్దు, నిన్ను నీ కుటుంబమును నేను కాపాడుతాను, అది నా బాధ్యత అని అనుగ్రహించు సన్నిధి. దైవవాక్కు చెప్పుటకు అమ్మ ఇదిగో విచ్చేయబోతున్నారు. అదిగో అమ్మ సాక్షాత్తు ఆదిపరాశక్తిగా వేపాకులతో దర్శనమిస్తున్నది. ఓం శక్తి, పరాశక్తి, నీవే శరణమమ్మా. ఏ ఆలయమునకు వెళ్ళినా, ఏ దేవుని ప్రార్థించినా, ఏ మంత్రములు చదివినా చివరకు చేరుకునేది నా పాదముల దగ్గర కుమారా అను దైవవాక్కుననుసరించి ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికి రావడంను గమనిస్తూనే ఉన్నాము.
ఇప్పుడు అమ్మ గర్భగుడి నుంచి వచ్చి యాగము వెలిగించుటకు విచ్చేస్తున్నారు. ఇక్కడ ఏ మహోత్సవము జరిగినో సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు కలశ దీప హోమం చేయుట ఆనవాయితీ. అమ్మా తల్లి, ఈ ప్లవనామ సంవత్సరము సుఖ సంతోషాలతోనూ ఆనందోత్సాహములతోనూ ఆయురారోగ్యములతోనూ ఉండవలనని నీ పద్మములను పట్టుకొని వేడుకుంటున్నాము తల్లి. ధర్మం ద్వారానే మనశ్శాంతి కలుగుతుందని మా చేతులతో ధర్మాన్ని చేయిస్తున్నావు తల్లి. ఈ సంవత్సరం అంతా ద్వేషము, ఈర్ష, పగ మా నుండి దూరము చేసి స్వీయ క్రమశిక్షణతో ఈ సంవత్సరం అంతా ద్వేషము, పగ, ఈర్ష మా నుండి దూరము చేసి స్వీయ క్రమశిక్షణతో సంతోషముగా గడపాలని అనుగ్రహించు తల్లి. నవగ్రహ నాయకి, లోకనాయకి అయిన అమ్మ, అన్నిటికీ అతీతమైన అమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటుందని కోరుకుంటున్నాము. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.